ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి క్లియర్గా కనిపిస్తుందో లేదో, విజయవాడ కొండ అమ్మవారి గుడి ఏది ఇక్కడ. ఇక్కడైతే చూడండి, అదే గేట్లన్నీ ఎత్తేసారనమాట. ఆ ఫ్లోటింగ్ చూస్తాను ఆ జనం ఆ రకాన వచ్చేసారు. కార్లు, బైకులు, అసలు ఆటోలు ఏమీ కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఆ రకాల జనం ఉన్నారు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. స్టాచ్యూ ఆట ఆడుతున్నారు. స్టాచ్యూ ఆట తెలుసు కదా, స్టాచ్యూ అంటే ఇక మనం కదపకోకుండా అలా ఉన్నారనమాట. ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది. నేను వీడియో పెడతాను, అది చూడండి మీరు. ఏంటంటే దానిలో ఎంత గేట్లన్నీ ఎత్తేసారు కదా, ఆ ఫ్లోటింగ్ అంతా తెలుస్తుంది అనమాట. విజయవాడ అంటే విజయవాడ కాదు, మామూలుగా లేదు ఫ్రెండ్స్. కదలటానికి కూడా లేదు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కదలటానికి కూడా లేకుండా. ఒక పక్కనేమో వర్షం పడుతుంది, వర్షం కనిపిస్తుంది కదా, ఒక పక్కన వర్షం పడుతుంది, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. ప్రకాశం బ్యారేజ్ వెళ్ళాలా? మేము ఆల్రెడీ విజయవాడ ఇబ్రహీంపట్నం అక్కడ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసేస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాటరు రోడ్డు మీదకి వచ్చేసినాయి. అక్కడ ఆల్రెడీ 2 కార్లు కొట్టుకుపోయినాయి అంట. ఇక పోలీసులు అయితే ఫుల్ బందోబస్తు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు, ఇక్కడ కూడా ఫుల్ ఉన్నారు. అసలు వెళ్ళనివ్వడం లేదు. ఇప్పటికే 2 కార్లు కొట్టుకుపోయినాయి, అసలు వెళ్ళడానికి లేదని చెప్పి ఎక్కడికక్కడ వెనక్కి పంపించేస్తున్నారనమాట ఫ్రెండ్స్. అటైతే దయచేసి అటు వెళ్ళొద్దు. జనం చూసారా, పబ్లిక్ మటుకి ఈరోజు సండే, అది కాకుండా సైకిల్ కారు గుద్దుకుంటున్నాయి. ఏం చేయలేము, ఏం అనలేము కూడా. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇందాక మనం వచ్చినప్పుడు ఇంత లేరు జనం, ఇటంతా కొంచెం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మటుకి జనం ఫుల్ ఉన్నారనమాట. వెహికల్స్ చూడండి ఎలా ఉన్నారు. ఇటు వచ్చేసి ఇటు నుంచి ఉన్నారు. ట్రైన్ చూసారా, భలే చక్కగా లేదు. ఫ్లోటింగ్ తగ్గింది. ఇందాక మామూలుగా స్పీడ్ బాగుంది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అక్కడ నాకు కనిపించడానికి ఆపడానికి కూడా వెనకాల పోలీసులు ఉన్నారు. అక్కడ ఆపడానికి కూడా లేదు కారు. మనం ఎవరికి వాళ్ళే ఫోను, సెల్ఫీలు చక్కగా. ఈ దృశ్యం మనకి పద్దాగా కనిపించదు, అందుకని చెప్పి అందరు పబ్లిక్ వచ్చేసారు. ఎక్కువ లోకల్ ఇక్కడ విజయవాడ వాళ్ళు అయ్యి ఉంటారు కదా. ఏంట్రా, ఎక్కువ విజయవాడ వాళ్ళు అయ్యి ఉంటారు. ముందుకి అయితే అసలు వెళ్ళడం లేదు బళ్ళు. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందన్నమాట, ముందుకు కదలటం లేదు. కృష్ణవేణమ్మ ఉరుకులు పరుగులు తీస్తుంది అనమాట. గలగల కృష్ణమ్మ కదిలి పాట రావట్లేదు, మర్చిపోయాను. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. కనిపించటం లేదు, జూమ్ చేసినా అదిగో ఎవరో ఒకళ్ళు ఉన్నారనమాట. అదిగోండి ఫ్రెండ్స్, గలగల గలగల కృష్ణమ్మ ఎలా తరలి వెళ్తుందో, బిలబిల పరుగులు పెడుతుంది అనమాట కృష్ణమ్మ.
రైల్వే బ్రిడ్జ్ కాడ మునిగిపోయేటట్టు చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మన చంద్రబాబు గారు ఫ్లెక్స్ ఇక్కడ ఉంది. సార్ చంద్రబాబు గారు, హ్యాపీ వినాయక చవితి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.